బడుగు బలహీన వర్గాలు నాయకత్వం వహించిన వాటికి ఈ తెలుగు ప్రాంతాలే నేను చెప్పేది. నార్త్ ఇండియాలో బడుగు బలహీన వర్గాలు పార్టీలు పెట్టినా అధికారంలోకి వచ్చాయి. బీసీలు పార్టీలు పెట్టినా అధికారంలోకి వచ్చాయి. అదేవిధంగా తమిళనాడులో ఏ పార్టీ నుంచి వచ్చినా అక్కడ బీసీలు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, సొంతం చేసుకున్నారు. వరుసగా ఏందనంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కామరాజ్ నాడార్ ముఖ్యమంత్రి అయ్యాడు 2 టర్ములు. ఏఐడిఎంకే వచ్చినా బీసీలే అయ్యారు, డిఎంకే వచ్చినా బీసీలే అయ్యారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వరుసగా 5-6 మంది బీసీలే ముఖ్యమంత్రులు అయ్యారు కర్ణాటక రాష్ట్రంలో. చాలామంది వీరప్ప మొయిలీ, దేవరాజ్ ఆర్సే 2-3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా బంగారప్ప వరకు కూడా అందరూ బీసీలే ముఖ్యమంత్రులు. అంటే ఎందుకో దురదృష్టం ఏంటిది అని అంటే ఈ జాడ్యము, ఈ రకమైనటువంటి వైఖరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. మిగిలిన కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అక్కడ ఏ పార్టీ వచ్చినా, ఎవరు నాయకత్వం వహించినా వాళ్ళ కింద పనిచేయటానికి, ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉంటారు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు వచ్చినా అవి శూద్ర అగ్రకులాలే నాయకత్వం వహించాలి, వాళ్ళేమంటే పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళు నాయకత్వం వహిస్తేనే, రెడ్డి సామాజిక వర్గం నాయకత్వం వహిస్తే ఓట్లేసి రెడ్డి సామాజిక వర్గాన్ని కంటిన్యూగా గెలిపియాలి. లేదా తెలుగుదేశం వస్తే కమ్మ సామాజిక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గంలో ఉన్న ధనికులను మాత్రమే గెలిపించాలి. మళ్ళీ ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక్కడ బీఎస్పీ వచ్చినా, ఆర్పిఐ వచ్చినా, ఎవరు సొంత పార్టీ పెట్టినా, ఆరగోని పెట్టినా ఈ పార్టీల వంకనే చూడరు. వీటి గురించి అసలు దగ్గరికే రారు. అసలు ఇవి పార్టీలే కావన్నట్టుగా నటన చేస్తారు. మొత్తం ఏంటంటే మేధావులు, కళాకారులు, మేము ఇంత తెలివైన వాళ్ళము, సమాజంలో మార్పు కోసమే ప్రయత్నం చేస్తున్నాము, సమానత్వమే సాధించాలి, మొత్తం ఈ దేశ భూమినే పంపిణీ చేయాలి, నూతన ప్రజాస్వామిక విప్లవం జరగాలి, వ్యవసాయక విప్లవం జరగాలి, జనతా ప్రజాస్వామిక విప్లవం జరగాలి. ఈ పదాలన్నీ మాట్లాడే వాళ్ళు ఎవ్వరు కూడా అసలు ఈ బడుగు బలహీన వర్గాల వంక చూడటానికే సిద్ధపడరు. వీటిని పార్టీలుగానే పరిగణించరు. అంత కరుడుగట్టినటువంటి తనము ఈ శూద్ర అగ్రకులాలలో ఉంది. దానికి తగ్గట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మేధావులలో, రచయితలలో కూడా అంతే గట్టి కరుడుగట్టినటువంటి తత్వం వీళ్ళలో ఉంది. ఏమైనా అగ్రకులాలు ఏదన్నా ఉద్యమం చేస్తే దానికి స్పందిస్తారు, మంచిదని పొగుడుతారు, ఆ నాయకులను పొగుడుతారు. మొత్తం ఏందనంటే దాని వెనకాల ప్రజానీకాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి ఈ జాడ్యము ఎక్కడ ఉంది, ఎక్కడ పుట్టింది, అసలు ఎందుకు ఇది కంటిన్యూ అవుతుంది? అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మార్పులు వచ్చినాయి. ఏదో రకంగా బడుగు బలహీన వర్గాలు 1-2 సార్లన్నా ముఖ్యమంత్రులు అయ్యారు, పరిపాలనలోకి వచ్చారు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత కఠినంగా ఈ వ్యవస్థ ఇంత కఠినంగా బలంగా ఒక శూద్ర అగ్రకులాల దగ్గరికి వచ్చి అధికారం అంతా వాళ్ళ గుప్పిట్లోనే ఆగిపోయింది. బడుగు బలహీన వర్గాలంతా కూడా ఏందనంటే శూద్ర అగ్రకులాలను గెలిపించడానికే పరిమితమయ్యారు. ఇంకా బడుగు బలహీన వర్గాలు నాయకత్వం వహిస్తే వాటిని చూడటానికే నిరాకరిస్తున్నారు. అందులో పనిచేయటము అని అంటే నామోషిగా భావిస్తున్నట్టుగా ఉంది. వాళ్ళకు ఒక బీసీ కులాని కింద ఇంకొక బీసీ కులం పనిచేయాలి అని అంటే నామోషి, ఒక ఎస్సీ కులం కింద ఇంకొక ఎస్సీ కులం ప్రజలు ఓటర్స్గా ఉండాలి, పనిచేయాలి, ఓట్లేయాలి అని అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. పేరుకు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలమని చెప్పుకుంటూ ఉంటాము. కానీ విశాల దృక్పథము, నిండు మనసుతోటి వీళ్ళని గెలిపించాలి, ఎవరో ఒకరు మన వాళ్ళు గెలిస్తే పర్వాలేదు, గెలవని ఈసారి అని ఒక విశాల దృక్పథంతో ఓటేసి దాన్ని ఈ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు. కాబట్టి ఇంకా సమూలంగానే మార్పులు రావాలి. ఈ రకమైన మార్పులు వచ్చే విధంగా బీసీల యొక్క మైండును మనం చేంజ్ చేయాలి. ఎస్సీ బడుగు బలహీన వర్గాల యొక్క మైండ్లో మార్పు తీసుకురావాలి. ఇప్పుడున్న మైండ్ సెట్నే మార్చాలి. అసలు పాత ఏదైతే పేరుకొని పోయి అగ్రకులాల కింద పనిచేయాలి, అగ్రకులాలే మాకు దిక్కు, వాళ్ళు లేకపోతే మేము పనిచేయలేము, వాళ్ళే మా నాయకులు అనేదైతే నమ్ముతున్నారో, ఏదైతే గుడ్డిగానే వారి ఎడల అచంచలమైన విశ్వాసం ఉందో, వారి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మొత్తం భావజాలం అంతా వాళ్ళ చేతుల్లో బంధించబడి ఉన్నటువంటి దాన్ని మనం కడిగివేయాలి, తుడిచివేయాలి, మొత్తం క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్లీన్ చేసి ఎవరి కింద బందీగా ఉండటానికి వీల్లేదు, ఎవరి చేతుల్లో మనం ఉండటానికి వీల్లేదు. ఇది కూడా ఒక మూఢత్వమే, ఒక అడిక్షనే. అసలు ఈ విధంగా శూద్రాగ్ర కులాల కింద ఉంటేనే, వాళ్ళ నాయకత్వం ఉంటేనే పనిచేస్తాము అనేది ఒక వ్యసనం, ఒక పెద్ద అది ఒక రుగ్మతి. కాబట్టి అలాంటి రుగ్మతి నుంచి
యావత్తు బడుగు బలహీన వర్గాలనే మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళను శుభ్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళను స్వతంత్రులుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏది ఏది మంచి జరిగితే మంచి జరిగే దాని వెనకాల నిలబడాలి. రాజకీయ పరివర్తన, సామాజిక పరివర్తన, సమానత్వము, సోదర భావము ఇవన్నీ పెరగాలి. ఆ విధంగా పెరిగే విధంగా ఉద్యమాలొస్తే వాటిని మొత్తం ఏందనంటే మద్దతివ్వాలి, పాల్గొనాలి. వాటిని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనమే మారాలి. మన బడుగు బలహీన వర్గాల యొక్క మొత్తం ఏదైతే భావజాలం ఉందో, వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో, దాన్ని మార్చడం కోసమే మనం ప్రయత్నం చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదేమోనని మరి నాకు అనిపిస్తుంది. ఇంకా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది.